రేపు నిన్ను చూడడానికి నేను ఆగలేకపోతున్నాను. ఈ శుభవార్తను అందరితో పంచుకోవడానికి నేను ఆగలేకపోతున్నాను. ఆ అందమైన ప్రదేశాన్ని సందర్శించడానికి నేను ఆగలేకపోతున్నాను. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఐ కాంట్ వెయిట్ టును ఉపయోగిస్తాం. ఐ కాంట్ వెయిట్ టు అంటే నేను ఆగలేకపోతున్నాను. అంటే ఏదైనా ఒక పని చేయడానికి మనం చాలా ఎక్సైట్మెంట్తో ఉంటే అటువంటి సందర్భాల్లో మనం ఐ కాంట్ వెయిట్ టు అనే ఫ్రేజ్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఐ కాంట్ వెయిట్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. రేపు నిన్ను చూడడానికి నేను ఆగలేకపోతున్నాను. రేపు నిన్ను చూడడానికి నేను ఆగలేకపోతున్నాను. ఐ కాంట్ వెయిట్ టు సీ యూ టుమారో. ఐ కాంట్ వెయిట్ టు సీ యూ టుమారో. నా ఆలోచనలను మీతో పంచుకోవడానికి నేను ఆగలేకపోతున్నాను. నా ఆలోచనలను మీతో పంచుకోవడానికి నేను ఆగలేకపోతున్నాను. ఐ కాంట్ వెయిట్ టు షేర్ మై ఐడియాస్ విత్ యూ. ఐ కాంట్ వెయిట్ టు షేర్ మై ఐడియాస్ విత్ యూ. నా కొత్త ఫోన్ ఉపయోగించడానికి నేను ఆగలేకపోతున్నాను. నా కొత్త ఫోన్ ఉపయోగించడానికి నేను ఆగలేకపోతున్నాను. ఐ కాంట్ వెయిట్ టు యూజ్ మై న్యూ ఫోన్. ఐ కాంట్ వెయిట్ టు యూజ్ మై న్యూ ఫోన్. ఈ శుభవార్తను అందరితో పంచుకోవడానికి నేను ఆగలేకపోతున్నాను. ఈ శుభవార్తను అందరితో పంచుకోవడానికి నేను ఆగలేకపోతున్నాను. ఐ కాంట్ వెయిట్ టు షేర్ దిస్ గుడ్ న్యూస్ విత్ ఎవ్రీవన్. ఐ కాంట్ వెయిట్ టు షేర్ దిస్ గుడ్ న్యూస్ విత్ ఎవ్రీవన్. మీ తర్వాతి వీడియో చూడడానికి నేను ఆగలేకపోతున్నాను. మీ తర్వాతి వీడియో చూడడానికి నేను ఆగలేకపోతున్నాను. ఐ కాంట్ వెయిట్ టు వాచ్ యువర్ నెక్స్ట్ వీడియో. ఐ కాంట్ వెయిట్ టు వాచ్ యువర్ నెక్స్ట్ వీడియో. ఆ అందమైన ప్రదేశాన్ని సందర్శించడానికి నేను ఆగలేకపోతున్నాను. ఆ అందమైన ప్రదేశాన్ని సందర్శించడానికి నేను ఆగలేకపోతున్నాను. ఐ కాంట్ వెయిట్ టు విజిట్ దట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఐ కాంట్ వెయిట్ టు విజిట్ దట్ బ్యూటిఫుల్ ప్లేస్. తుది ఫలితాలను చూడడానికి నేను ఆగలేకపోతున్నాను. తుది ఫలితాలను చూడడానికి నేను ఆగలేకపోతున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.